ఆమె ఒక్కసారి ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు ఆ తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమెకు పట్టంది, ఈ రోజు హఠాత్తుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది. దాంతో అప్పటికన్నా నోళ్లు మూతలు పడాలి కదా. రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా. ఎన్నికలకున్న పవిత్రత కానీ, ఎన్నికలకు అజెండా ఏముండాలని కూడా ఇగ్నోర్ చేసి, వ్యక్తిగతంగా కూడా దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలకు రిప్లైలు ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అన్ఎండింగ్ ఇది ప్రాసెస్. కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి, సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి, కాబట్టి దాని అసలు ఏమీ లేకముందే అంతా కూడా ముద్ర వేసి, అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి అనిందే, జనం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి. దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ, లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు. వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా, అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. That will be settled in the court of law, whatever that is happening. And politically, if we go on answering every silly questions and wild allegations, that will end nowhere. We will miss the real test and miss the whatever the public expect, that we should talk about the public and public agenda, people's agenda. That is our main focus during the elections, and anybody's focus should be the same. That's what we feel. If we leave that and if you go on with a personal agenda, that will become a personal agenda, and whatever that is appropriate action that should be initiated, that obviously we will initiate. Our candidate as well as our party. ఆయన ఎన్నికలకు దగ్గరికి రాగానే చంద్రబాబు నాయుడు గారి సూత్రం మీరు 14-19 మధ్య కూడా చూశారు. 14-19 మధ్య కూడా ఆయన చేసింది, మేము 2,000 రూపాయలు పెన్షన్ రాగానే ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 2016-17లో ఎప్పుడో ప్లీనరీలో ప్రకటించాం. చంద్రబాబు నాయుడు నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే తాను ముందైనా చేసిండొచ్చు 2,000 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే అహో ఇదేదో ఈయన వచ్చుతున్నట్టున్నాడు, నేను అధికారంలో ఉన్నా గారి కాదని చేసిండొచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చాడు దాన్ని? 2019 జనవరి అని, అది కూడా ఫిబ్రవరి మార్చిలోనూ ఎలక్షన్లకు 1 నెల ముందు 1 నెలది కలిపి ఇచ్చినట్టున్నాడు. అలాగే నేను గతంలో కూడా చూపించాను ఈయన చేసిండేది. ఆ రోజు వీళ్ళ హామీలతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నారు, మా నాయకుడు కూడా 2014 ఎన్నికల్లో 3 ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఆయన దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు పెట్టి ఆ రోజు ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు రాశాడు 14లో. దీంట్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటైనా చేశాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇల్లు అన్నాడు, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోని 600 హామీలు అవన్నీ పోయినాయి.
ఒక్కటంటే ఒక్క హామీ అన్నా ఫుల్ఫిల్ చేశాడా? చేయలేదు. రెండు గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాలు. ఎందుకంటే ఇద్దరే పోటీ పడుతున్నారు, ఆయన ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీరు ఏదన్నా చూడండి, ఫైనల్ ఎన్నికలు 4 నెలలు 3 నెలలు ఉన్నాయనగా టకా కొన్ని ఏదో అమలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, హామీలు ఇచ్చుకొని రావడం. రైతు రుణమాఫీ అనేది అసలు ఊసేలేదు. అది అంతా 1,00,000 కోట్లకు గాను 87,000 కోట్ల పైన ఎంత వేస్తే 1,00,000 కోట్ల దాకా పోయేది. 13,000 కోట్ల ఇద్దరితో చుట్టేశాడు. అలాంటి కోవలేకే ఈ పెన్షన్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను 4,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేసినవన్నీ డే 1 నుంచో లేకపోతే ఇమ్మీడియట్ సిస్టమ్ తన కంట్రోల్లోకి రాగానే అన్నా ఇచ్చేసి కోవిడ్ సమయంలో కూడా ఇస్తూ వచ్చాడు. ఒక్క పథకం కూడా ఆపలేదు. తేడా ఇది. మళ్లీ ఎన్నికలకు వెళ్లేసరికి తాను ఇచ్చిన తన పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి చేసి దాని ఇంపాక్ట్ కూడా జనం పేదల మీద ఉండి వాళ్ళ బతుకులు బాగుపడినాకనే మీ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అలవిగానివో లేకుంటే ఏదైనా సరే ఆకాశంలో తెచ్చిస్తానని చెప్పి అర్జెంటుగా ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత మొత్తం చాప చుట్టేసి పక్కన పడేసే రకం ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే దీంతో వస్తున్నాడు. 4,000 అది నమ్మరని చెప్పి 3 నెలలు ముందే ఊరించడానికి, ఏప్రిల్తో సహా. జూలైలో ఎందుకు? ఏప్రిల్ రాగానే ఇవ్వచ్చుగా, మే 1 నుంచి ఇవ్వచ్చుగా. మళ్ళీ జూలై ఎందుకు పెట్టినాడో తెలియట్లా. ఆయనకేమైనా 5,000 అయినా చెప్తాడు. నాకు పురాణాల దీనికి సంబంధించి గుర్తొస్తుంది ఒకటి. సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి రావణాసురుడు వచ్చినప్పుడు ఆ వేషంలో అట్లే వస్తే దగ్గరికి రానివ్వరు, లక్ష్మణ రేఖ ఉంది దాటదు ఆమె. అందుకని ఒక సాధువు వేషంలో వస్తారు. ఆకలేస్తుంది, ఇదేదన్నా ఆహారం ఏదన్నా కావాలని అడుగుతాడు. ఆమె లైన్ దాటకూడదు కదా అని అవతలే ఉండి వేయిపోతే ఇది లైన్ దాటమంటాడు. లైన్ దాటమంటే ఆమెకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తొస్తుంది. అనుమానంతో ఇది ఉంటే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, సాధువులనే నమ్మరాని. అవతలకి రాగానే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లంకలో పెడతాడు. ఇదే ఈయన చేయబోయేది. ఓటర్ దగ్గరికి తన అసలు స్వరూపం ముసిగేసి ఓ సాధువు రూపంలో పోతున్నాడు. పోయి ఇవన్నీ చెప్తున్నాడు. మధ్య మధ్యలో మా మీద మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడుగా, ఈ రాక్షస రాజ్యంగా, ఇంకోటిగా, ఈ పాలనంతా ఇదని చెప్పి కృత్రిమైంది ఒకటి క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను వస్తే ఇదిగో స్వర్గధామం ఇదంతా ఇట్లా అయిపోతుంది, ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి. అన్ని ఆ చేతులు ఊపడం అది చూస్తే మాయల పకెట్ లాగే ఉంటుంది, ఓ మాంత్రికుడిలాగా ఆయన మాటల మాదిరే ఉంటున్నాయి మీరు స్టేజ్ మీద చూస్తే. ఆ హామీలో డెప్త్ లేదనేది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది. కన్విక్షన్ లేదు తనకు, అందుకే అంత క్యాజువల్గా అంటున్నాడు. ఇంకా 2 రోజులు అయినాక 4,000 సరిపోతుంటే ఇంకొక 500 యాడ్ చేస్తానులే అంటాడు. అయితే ఇంకా ఆ మధ్య 50 ఏళ్ల క్రితం చేస్తానని అంటున్నాడు ఎవరికో. అది మొత్తం అందరికి చేసినా చేస్తానంటాడు. ఎలాగో ఇవ్వని దానికి ఏముంది, ఎంతైనా చెప్పచ్చు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆయన చెప్పినా 14-19 మరీ రిమోట్ పాస్ట్ కాదు, మరీ డిస్టెంట్ పాస్ట్ కాదు, 14-19 మధ్య ఏం చేశాడు, అమలు చేశాడా లేదా? ఆ రోజు వీళ్లే పక్కన అందరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మరి ఎండార్స్ చేస్తారా ఈయనవన్నీ చెప్పినవన్నీ? తెలియదు. ఎవరు? మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారిని అంటే ఈయన అవసరానికి వాడుకుంటుంటాడు, ఆయన ఫోటో ఎడుంది కానీ విజయ్. సో మళ్ళీ ఈయన ఈ హామీలతో వచ్చినారు. దాంతోపాటు ఉచిత ఇసుక నెట్టున్నాడు. ఇంకొకటి నేనే చెప్తున్నాగా, ఉచిత ఇసుకంట. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడన్నా ఉచితంగా ఇసుక వచ్చిందండి? మీరు కూడా ఎవరన్నా అప్పుడు ఇల్లు కట్టుకోండొచ్చు, ఇక్కడ మీడియా వాళ్ళలో ఉండొచ్చు, లేదా బయట నేను చెప్తుంటే వింటున్న వాళ్ళైనా ఉండొచ్చు. క్రేన్లు పెట్టి ఎట్లా పని చేశారండి ఆ రోజు? ఉచితంగా ఇసుక సప్లై చేయాలంటే క్రేన్లు పడవలు పెట్టి తీసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ఉంటుంది? ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప ఇంకో రూపాయి పడకూడదు కదా. ఎక్కడన్నా దొరికిందా ఇసుక? ఆ రోజు అదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ట్రాన్స్పరెంట్ గా అది ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 800 కోట్లు జమ అవుతుంది. ఫస్ట్ టైం హిస్టరీలో ఇసుకకు సంబంధించి ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా, రీజనబుల్ ప్రైస్ కు కిందికి ఇస్తున్నాం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇది కూడా గమనించాల్సిందిగా ఏ హామీ అన్నా ఇవ్వమనండి. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు
అది చేశారా? Please subscribe Telugu Politics.